వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న బుక్స్ కొన్ని ఇయర్స్ నుంచి నేను చదివినవి గ్యాదర్ చేసుకున్నవి, నాకు ఒక చిన్న లైబ్రరీ అంటే ఒక షెల్ఫ్లో నేను కలెక్ట్ చేసుకున్న బుక్స్ అన్ని మీకు చూపిస్తాను. అయితే నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని జానరాస్ బుక్స్ ఉన్నాయి, కానీ అందులో నాకు ఇష్టమున్న జానరా కొన్ని ఉంటాయి. కాకపోతే నేను యూజువల్గా ఎప్పుడన్నా బుక్ హాల్ ఉన్నప్పుడు లేదా డిస్కౌంట్లు వచ్చినప్పుడు నేను చదవని జానర్స్ కూడా పెట్టుకున్నాను. ఈ వీడియోలో నేను మీకు మెయిన్గా చూపించేది ఏంటంటే నాకు నచ్చిన బుక్స్, నేను చదివే జానరాలో ఆ బుక్స్. మళ్ళీ చాలామందికి ఇంకో డౌట్ ఉంటుంది ఏంటంటే బుక్స్ చదవాలా, చదివితే లాభం ఉందా, ఎందుకు చదవాలి, ఒకవేళ చదవాలనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి. ఎందుకంటే నా రూమ్కి వచ్చినప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా నా కలెక్షన్ చూసి నాకు కూడా ఒక బుక్ సజెస్ట్ చేయని అడుగుతారు. సో నేను వాళ్ళకి ఎట్లాంటి బుక్ సజెస్ట్ చేస్తానా లేదా అనేది అది కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా, కొంచెం లెందీ ఉన్నా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా నా ఫేవరెట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నా లింక్స్, మీకు కావాలనుకుంటే అది కొనుక్కోవచ్చు. ఇంకా మాట్లాడుకుంటూ మిగతా క్వశ్చన్స్ ఏమైనా నాకు గుర్తొస్తే అవి కూడా చెప్తా. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2 బుక్స్ ఏవైతే ఉన్నాయో నన్ను హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్స్, ఆ 2 బుక్స్ నాకు కనిపిస్తలేవు. మొత్తం బుక్ షెల్ఫ్ వెతికినా నేను. అది మేబీ ఎవరో తీసుకున్నట్టున్నారు నా దగ్గర, ఎందుకంటే అది 2018లో అది 2 కొన్న బుక్స్ నేను. అవి అందులో 18 కోవిడ్ టైంలో. అందులో ఒక బుక్ ఏంటంటే ఫస్ట్ బుక్ నా లైఫ్లోనే నేను కొన్న ఫస్ట్ బుక్ అది. ఆ బుక్ పేరు ద ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అని. చాలా మంచి బుక్ అది. అంటే పేర్లోనే ఉంది ద ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ యువర్ సెల్ఫ్ అని. అదేం నేర్పిస్తుంది అంటే మనము ఆపర్చునిటీ వచ్చినప్పుడు, లేదంటే ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం ఎట్లా అని, ఆపర్చునిటీ లేకున్నా కూడా మనల్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్సే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిరు, ఆ ఇంటర్వ్యూలో జాబ్ ఇంటర్వ్యూలో లెట్సే చాలామంది ఉన్నారు. మీకు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ఏంది వై షుడ్ వి హైర్ యూ అంటాడు. దానికి బికాజ్ ఐఎమ్ హార్డ్ వర్కింగ్ XYZ ఏదో చెప్తుంటారు ఇంటర్వ్యూలో ఆన్సర్, కామన్ ఆన్సర్ ఇస్తారు. అది అంత కన్విన్సింగ్ ఆన్సర్ కాదు. యూజువల్గా మనం ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, ముందోడు మన కోసం ఏదైనా చేయాలంటే ఫస్ట్ మనము మన వల్ల వానికి ఏం బెనిఫిట్ అవుతుంది అంటే వాడు మన కోసం ఈ పని చేస్తే వానికి ఎట్లా బెనిఫిట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎప్పుడైనా నాకు జాబ్ అంటే నీలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తా నీకెందుకు ఇవ్వాలని క్వశ్చన్ వస్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ని, కానీ ఇది జాబ్ అనే కాదు, లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎక్కడైతే మీరు మిమ్మల్ని సెల్ చేయాలంటే మీ ముందునోని కన్విన్స్ చేయాలి మీకు ఆపర్చునిటీ ఇవ్వాలని, ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో ప్రాక్టీస్తో వస్తుంది. కానీ ఆ బుక్ అది నేర్పించింది నాకు. ఇంకో సెకండ్ బుక్ ఏంటంటే ఇదైతే గేమ్ చేంజర్ బుక్. ఈ బుక్ గురించి తెలియని వాళ్ళే లేరు. ఇప్పుడు నేను మీకు కొన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్ చూపిస్తాను, అంటే సక్సెస్ మైండ్ సెట్, ఇవి ఉంటాయి కదా, పాజిటివ్ యాటిట్యూడ్, XYZ సెల్ఫ్ హెల్ప్ బుక్, మోటివేషన్ బుక్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాస్తున్న సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త ఆథర్స్ రాస్తారు కదా, అన్ని బుక్స్కి ఫౌండేషనే ఆ బుక్ పేరు థింక్ అండ్ గ్రో రిచ్. అది కూడా కనిపిస్తలేదు. నాకు తెలిసి నేను అది ఎక్స్చేంజ్ మా అక్కకి ఇచ్చినట్టున్నది. ఆమె దగ్గర ఇంకో బుక్ ఉంటే తీసుకున్నా, మేబీ టెంపరీ బీయింగ్ కోసం ఇచ్చినట్టున్నా. ద థింక్ అండ్ గ్రో రిచ్ ఆ బుక్ గేమ్ చేంజర్. అది అసలు ఆ బుక్ తెలియని ఉన్నాడు సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో. ఇంకోటి చాలామంది ఆల్రెడీ సక్సెస్ అయిన మిలియనర్స్ కానీ బిలియనర్స్ కానీ CEO అందరూ ఆ బుక్ని రెఫర్ చేస్తారంటే అట్లీస్ట్ ఒక్కసారన్నా దాన్ని చెప్తారు, ఈ బుక్ చదివి చూడండి అని. సో ఆ బుక్ కూడా కనిపించట్లేదు. నేను ఆ 2 బుక్స్ మీకు లింక్లో డిస్క్రిప్షన్ పెడతా, చూసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న వేరే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చూపిస్తా. ఫస్ట్ మనం సెల్ఫ్ హెల్ప్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేసింది కూడా సెల్ఫ్ హెల్ప్ నుంచే. గైస్, థింక్ అండ్ గ్రో రిచ్ తర్వాత నా 3rd ఫేవరెట్ సెల్ఫ్ హెల్ప్ బుక్ ఇది సైకో సైబర్నెటిక్స్ బై మ్యాక్స్వెల్ మాల్ట్స్.
దీని గురించి మీకు 30 సెకండ్స్లో చెప్తా. యూజువల్గా మనిషి మైండ్ అనేది ఒక మెషిన్ లాంటిది అనమాట. ఆటోమేటిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది మనకి. అంటే మిస్టేక్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఒక పనిని ఎట్లా చేయకూడదు అని. సో బేసిక్లీ ఈ వీడియో అట్లాంటి పాయింట్స్ని హైలైట్ చేస్తుంది, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటా. ఇంకోటి ఏంటంటే మనం అనుకుంటాం చాలామంది ఎవరైతే సక్సెస్ఫుల్ ఉంటారో లైఫ్లో, యాక్టర్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, పెద్ద పెద్ద ఒరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏదో స్కిల్ ఉంటుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి అని అనుకుంటాం. లేదా చిన్నప్పటి నుంచి గిఫ్టెడ్ ఉంటారేమో అనుకుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఎవ్వరు లేని టైంలో కూడా వాళ్ళ స్కిల్ని అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పీకర్ ఉన్నాడు, పెద్ద ఒరేటర్, కొన్ని లక్షల మంది ముందు మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ ఆయన దగ్గర ఉంటుంది, మాట్లాడగలుగుతారు కూడా. మనం ఏమనుకుంటామంటే అది వాళ్ళు మేబీ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్స్ట్రోవర్ట్స్ ఏమో, లేదంటే వాళ్ళకు ఆ స్కిల్ ఆల్రెడీ వచ్చి ఉంటుందేమో అని చెప్పి అనుకుంటాం. కానీ యూజువల్గా అట్లా ఉండదు. ఒక స్పీచ్ కొన్ని లక్షల మంది ముందు డెలివర్ చేయాలంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు దాన్ని. అంటే మైండ్లో స్పీచ్ ఇస్తుంటారు, వాళ్ళ ఆ సిచ్యువేషన్ని రిలీవ్ చేస్తుంటారు. రిలీవ్ కాదు, లివ్ చేస్తుంటారు మైండ్లో. ఇది ప్రూవ్ అనేది చాలామంది చెప్తారు. ఎవరైనా యాక్టర్ కూడా రేపు పొద్దున్న యాక్టింగ్ సెట్లోకి వెళ్ళాలంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ సెట్ అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది, మనం అక్కడ ఏం పర్ఫామ్ చేయబోతున్నాం అనేది రిహార్సల్స్ మైండ్లో జరుగుతూ ఉంటుంది. లైవ్ పర్ఫార్మెన్సెస్ కూడా మైండ్లో చేస్తూ ఉంటారు. అది మైండ్లో ఎంత స్ట్రాంగ్గా చేస్తారంటే రియల్ లైఫ్లో వచ్చేసరికి వాళ్ళు అది పర్ఫామ్ చేసేస్తారు. వాళ్ళ లోపల నుంచి ఆ మైండ్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తుంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆల్రెడీ నేను చేసిన అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే వాళ్ళు డెలివరీ కూడా చేయగలుగుతారు. సో ఇట్లాంటి పాయింట్స్ ఆ బుక్ హైలైట్ చేస్తుంది. చాలా బాగుంటుంది బుక్, మీరు కొనండి పక్కా. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతా. ఈ బుక్ చదవాలి పక్కా. థింక్ అండ్ గ్రో రిచ్, ఇంకా ఈ బుక్ అయితే పక్కా చదవండి. ఒకవేళ మీరు సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవాలనుకుంటున్నారంటే ఈ రెండింటితో స్టార్ట్ చేయండి. గాయస్, సెల్ఫ్ హెల్ప్ కేటగిరీలో ఇంకో మంచి ఆథర్ డేల్ కార్నెగీ. ఈయనది ఒక బుక్ ఉంటుంది, అన్నిటికంటే ఫేమస్, అది హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఆ బుక్ నా దగ్గర ప్రస్తుతానికి కనిపించట్లేదు, నా ఉండాలి. రెండు బుక్ గురించి ఒక 30 సెకండ్స్ చెప్తాను మీకు. మనము ఏ విషయమైనా 10 మంది ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఫస్ట్ మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాని గురించి మనకి అవగాహన ఉండాలి, దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మనకు తెలిసిన విషయమే మనం కాన్ఫిడెంట్గా క్లారిటీగా మాట్లాడగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే మనము ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దానికి మొత్తం స్పీచ్ చేసే అవసరం ఉండదు. అంటే డీటెయిల్గా స్పీచ్ రాసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే సినిమా కాదు స్క్రిప్ట్ రాసుకోవడానికి. మనకు తెలిసిన విషయం గురించే మనం మాట్లాడుతున్నాం. కాకపోతే కన్స్ట్రక్టివ్గా ఏమేమి మాట్లాడబోతున్నాం అనేది బుల్లెట్ పాయింట్స్ రాసుకుంటే చాలు. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటికీ లైఫ్లో వాడతా నా యూట్యూబే. అంటే నేను ఏదన్నా ఇప్పుడు నేను ఈ బుక్స్ ఉన్నాయి, ఈ బుక్స్ గురించి నేను వీడియో చేసిన. నా బుక్స్ నేను చదివినా కాబట్టి నేను వీటి గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతాను, దీంట్లో ఏముందో చెప్పగలుగుతాను. ఇప్పుడు నేను మీకు చెప్తున్న దీంట్లో ఈ రెండిట్లో ఉన్న బుక్ ఎట్లా మాట్లాడాలి, ఎఫెక్టివ్గా ఎట్లా మాట్లాడాలని, ఎందుకంటే నేను చదివిన వాడు చెప్పగలుగుతాను. సో మనకి అవగాహన ఉన్న దాని గురించే మాట్లాడాలి, ఇప్పుడు తెలియని దాని గురించి ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే ఒకసారి మనుషులకు అర్థమైపోయింది వీడు ఏదో గాల్లో మాటలు మాట్లాడతాడు, ఏం తెలియకుండా మాట్లాడతాడు అంటే నెక్స్ట్ టైం ఎవరు వినరు మనల్ని. సో ఇది సెల్ఫ్ హెల్ప్ బుక్స్లో నా ఫేవరెట్. ఒక విషయం ఏంటంటే చాలామంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఒకటే చదువుతుంటారు. నాకు ఏమనిపిస్తుంది అంటే ఇన్ని మరీ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదివితే అది యాక్చువల్లీ మీకు హెల్ప్ చేస్తలేదు కాబట్టి ఇంతగానం చదువుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ అంటే ఏంది, ఒక బుక్ 2 బుక్లలో మీకు మీ మైండ్ సెట్ అనేది మౌల్డ్ అయిపోవాలి. ఒక పాజిటివ్ మనిషి, ఆప్టిమిస్టిక్ మైండ్ సెట్ వచ్చేసాలి. బుక్కులు బుక్కలు సెల్ఫ్ హెల్ప్ బుక్, సక్సెస్ఫుల్ బుక్, మోటివేషన్ బుక్ అని చెప్పి చదువుతూనే ఉంటారు. దాని మీనింగ్ ఇన్ని చదివే అవసరం ఉండదు. ఒకసారి ఫీడ్ అయిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ దానికి మీరు ఇంకా కొత్త బుక్ చదివి ఇంకా కొత్తగా తెలుసుకునేది ఏమి ఉండదు. సో అక్కడ ఆ పాయింట్లో నేను ఇంకా ఏమంటారు జానర్ స్విచ్ చేసిన. అక్కడ నుంచి మనం వచ్చినాం స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందామని. స్టాక్ మార్కెట్ గురించి నా దగ్గర కొన్ని బుక్లు ఉన్నాయి, అవి చూపిస్తాను. గైస్, నేను స్టాక్ మార్కెట్ గురించి ఫస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు అన్నిటికంటే ఫస్ట్ ఇది వారెన్ బఫెట్ వాళ్ళ మెంటర్ అయిన బెంజమిన్ గ్రామ్, ఆయన బుక్ వచ్చింది ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అని. దాని తర్వాత ఇదొకటి పీటర్ లించ్. ఈ 2 బుక్స్ నాకు అప్పుడు తెలియని టైంలో కొన్నా, నేను చదివిన. ఫండమెంటల్ అనాలిసిస్ అంటారు, అంటే మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకోవడానికి ఇది పనికొస్తుంది. కానీ దీనికంటే ఇది బాగుంటుంది, చదవాలి అందరూ, ఇది కూడా బాగుంటుంది, చదవాలి. కాకపోతే దీనికంటే ఈ రెండింటికంటే బెస్ట్ బుక్, రిలవెంట్ అంటే స్టాక్ మార్కెట్కి రిలవెంట్ బుక్ ఈ రెండే. ఇది చదివిన తర్వాత నేను యాక్చువల్లీ స్టాక్ మార్కెట్లో కొన్ని ప్రాఫిట్స్ చూసిన నేను. అంటే ఇది ట్రేడింగ్, ఇది స్వింగ్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్లో మనీ ఇట్లా షార్ట్ టర్మ్ అంటే మరీ షార్ట్ టర్మ్ కాదు, ఇన్వెస్ట్ చేసి ఏళ్ళు కూర్చోవడం కాకుండా
ప్రాఫిట్స్ యాక్చువల్గా చూడవచ్చు. ఇందులో మీకు టెక్నికల్ అనాలిసిస్ నేర్పిస్తుంది. ఇందులో అంటే పిఈ రేషియో కానీ లేదా ఫేర్ ప్రైస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, స్టాక్ మార్కెట్ టెక్నికల్స్ ఉంటాయి. ఇది హౌ ఐ మేడ్ $2 million ఇన్ ద స్టాక్ మార్కెట్, ఈయన రియల్ టైంలో ఎట్లా చేసిండు. బాక్స్ థియరీ అని ఒకటి ఉంటుంది, అది ఇప్పటికీ వాడుతారు అందరు. బ్రేక్అవుట్ మెథడ్ అంటారు. ట్రేడింగ్లో బ్రేక్అవుట్ ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది. బాక్స్ని బ్రేక్అవుట్ చేసినాక అడుగుంటారు, బై సెల్ చేస్తుంటారు. సో నాకు ఆ మొత్తం యూజ్ అయింది. ఇన్వెస్టింగ్ నేర్చుకోవాలంటే ఈ రెండు, ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఇంట్రాడే కాదు స్వింగ్ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఈ రెండు చాలా బాగుంటాయి బుక్స్. స్టాక్ మార్కెట్ కాకుండా ఇవి స్టార్టప్ అనమాట. ఎవరైనా స్టార్టప్ ఇంట్రెస్టెడ్ ఉంటే స్టార్టప్ గురించి, బిఫోర్ యూ స్టార్టప్, ఇది ఏంటంటే స్టార్టప్ స్టార్ట్ చేసే ముందు మీ యాక్చువల్గా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏం రావచ్చు, మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తారు. స్టార్టప్ ప్రాబ్లం కాకుండా లైఫ్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్కౌంటర్ చేస్తారు యూజువలీ ఆంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో దాని గురించి. ఇదేమో ద ఆర్ట్ ఆఫ్ స్టార్ట్, గాయ్ కవాసాకి. ఇది స్టార్టప్ ఎట్లా స్టార్ట్ చేస్తారు అనేది, అంటే మీకు ఒక గైడ్ లాంటిది, స్టార్టప్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అట్లా. ఇదేమో .com సీక్రెట్స్. ఇది డిజిటల్ మార్కెటింగ్ నేను నేర్చుకున్నప్పుడు, డిజిటల్ మార్కెటింగ్ గురించి నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను కొన్న ఫస్ట్ బుక్ ఇది. ఇదేం లేదు, ఫనలింగ్ ఎట్లా చేస్తారు అంటే ఎవరైతే మన టార్గెట్ లీడ్స్ ఉంటారు కదా, లీడ్ జనరేషన్ కానీ, లీడ్ జనరేషన్ నుంచి ఫనల్ నుంచి సేల్స్ ఎట్లా మార్చాలి, లీడ్స్ని కన్వర్ట్ ఎట్లా చేయాలి దాని మీద. అది ఓన్లీ త్రూ ఆన్లైన్ వెబ్సైట్ నుంచి, ఇంటర్నెట్ త్రూ. సో బేసిక్లీ ఫనలింగ్ నేర్పిస్తుంది సేల్స్లో. ఇది కూడా క్యాష్ అడ్వర్టైజింగ్ సేల్స్. ఇది బుక్ మార్క్, కుర్కురే ప్యాకెట్ బుక్ మార్క్ లెక్క వాడుతున్నాను. ఇది యాడ్ ఏజెన్సీ సైకాలజీ ఏంటిది, కొన్ని యాడ్స్ కొన్ని కలర్స్ ఎందుకు ఉంటాయి, కొన్ని కలర్స్ వాడడానికి రీజన్స్ ఉంటాయి, దాని వెనకాల ఏముంటుంది సైకాలజీ. యాడ్స్ సక్సెస్ఫుల్ కానీకి దాని వెనకాల ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తారనే దాని మీద ఈ బుక్. చాలా బాగుంటాయి ఇవి. ఒకవేళ ఎవరన్నా బిజినెస్లో ఇంట్రెస్టెడ్ ఉన్నా, డిజిటల్ మార్కెటింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నా వాళ్ళకి బుక్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నేను రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 year 2 years చాలా ఎక్కువ ఈ సెల్ఫ్ హెల్ప్ బిజినెస్ బుక్సే చదివిన. కానీ రీసెంట్గా జానర్ స్విచ్ అవ్వడం జరిగింది. నేను ఆ సెల్ఫ్ హెల్ప్ ఇంకా బిజినెస్ అవి చూపించిన బుక్స్ నుండి నేను ఫిలాసఫీ, హిస్టరీ, పాలిటిక్స్, ఎకానమీ వీటి గురించి చదవడం స్టార్ట్ చేసిన. దానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి మాట్లాడతాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి అవే జానర్లో చదువుతున్నాను. గైస్, ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా అనమాట. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు, ఈరోజు అంటే ఒక 5 years వెనకల వరకు అనుకుందాం, ఈరోజు వరకు మన ఇండియాలో వచ్చిన ప్రాబ్లమ్స్, మనం ట్యాకిల్ చేసిన ప్రాబ్లమ్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కానీ, పొలిటికల్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ట్యాకిల్ చేసి ఈరోజు ఇండియాలో ఉందంటే దాని వెనకాల ఉన్న స్టోరీ, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి ప్రజెంట్ వరకు. ఇది మన స్వాతంత్ర పోరాటం. ఇది చాలా నాకు ఇష్టమైన బుక్ ఇది. ఇందులో ఏంటంటే నేను చాలా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎట్లుంటుందో నేర్చుకున్నా. అందులో ఉన్న ఏమేమి చేసిరు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ఎంత పెద్ద పెద్ద పర్సనాలిటీస్, ఏమేమి వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంది, అవన్నీ ఈ బుక్లో ఉంటాయి. ఇది ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి. ఫ్రమ్ ప్లాసీ టు పార్టిషన్. ప్లాసీ అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటారు. అంటే 1757 నుంచి 1947 వరకు మోడర్న్ ఇండియాలో ఈ 2 బుక్స్ గురించి ఒక 1 minute చెప్తా గైస్ మీకు, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన బుక్స్ ఈ 2. ఇది ఏంటంటే ఒకటి వై ఐఎమ్ ఎన్ ఏథిస్ట్, భగత్ సింగ్. ఇది అంబేద్కర్స్ ఇండియా. ఇందులో ఒక ఎస్సే గురించి చెప్తా. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భగత్ సింగ్ ఒక ఏథిస్ట్. ఆయన ఏథిస్ట్ అంటే నాస్తికుడు అనమాట. ఆయన నాస్తికుడు ఎందుకు అనేది ఈ బుక్లో రాసిండు. చాలా బాగుంటుంది. దేవుడి మీద ఒపీనియన్, ఎందుకు దేవుడు నమ్మడు అనేది ఈ బుక్లో రాసిండు అనమాట. చాలా బాగుంటుంది. చాలా చిన్న బుక్, 1 sittingలో అయిపోతుంది. అంటే సిట్టింగ్ అంటే ఆ సిట్టింగ్ కాదు, ఒక 2 గంటలు 3 గంటలు కూర్చుంటే అయిపోతుంది. 100 pages కూడా ఉండదు. సెకండ్ అంబేద్కర్స్ ఇండియా. ఇందులో అన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అని ఒక ఎస్సే ఉంటుంది, అన్డెలివర్డ్ ఎస్సే. అది అన్డెలివర్డే అనుకుంటా, అది ఆయన డెలివర్ చేద్దామని రాసిండు కానీ స్పీచ్ డెలివర్ చేయలేదు. ఆ ఎస్సే చదివిన తర్వాత సొసైటీని చూసే విధానం మారిపోయింది. అది అంటే ఓహో, సొసైటీలో ఇది ఒక రియాలిటీ ఉందని అట్లా. సో చాలా మంచి బుక్ అంబేద్కర్స్ ఇండియా. ఇది కూడా 100 rupees ఉంటుంది హార్డ్లీ, రెండు కలిపి కాదు, ఒక్కొక్కటి 100 ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1857 తర్వాత ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు కదా, దాని తర్వాత ఈ దేశంలో ఇద్దరు మహా మేధావులు పుట్టారు. ఒకటి భగత్ సింగ్, ఒకటి అంబేద్కర్.
ఈ రోజుకి నన్ను మా ఫ్రెండ్స్తో ఎప్పుడన్నా మాట్లాడినా కూడా, పొలిటికల్ డిస్కషన్స్ ఏమైనా వచ్చినా కూడా నన్ను నీ పొలిటికల్ ఐడియాలజీ ఏంది అంటే నేను వాళ్ళకి ఒకటే చెప్తా, నా పొలిటికల్ ఐడియాలజీ పక్కకు పెట్టండి, కానీ నేను సొసైటీని చూసేది వీళ్ళిద్దరి కళ్ళతోనే. వీళ్ళు సమాజాన్ని ఎట్లయితే చూసారో నేను అట్లనే చూస్తా. ఇది భగత్ సింగ్ ఇంకో బుక్, భగత్ సింగ్ జైల్ డైరీ. భగత్ సింగ్ చచ్చిపోయిన తర్వాత నాకు తెలిసి ఆయన చనిపోయిన తర్వాత రిలీజ్ చేసిన బుక్ ఇది. జైల్ డైరీ బుక్ లాగా రిలీజ్ చేశారు. అంత పెద్దగా ఏముండదు తెలుసుకోవడానికి, కానీ ఏదో కొనుక్కున్నా, నాకు ఇష్టమైన పర్సనాలిటీ కాబట్టి కొనుక్కున్నా. ఇంకా హిస్టరీ బుక్లో, ఇండియన్ హిస్టరీలోకి వస్తే చూడండి, మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ, కింగ్స్, ఔరంగజేబ్ గురించి. మీరు ఔరంగజేబ్ చాలా కాంట్రవర్షియల్ కింగ్, కానీ చాలామందికి తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ఔరంగజేబ్ టెంపుల్స్ డెమాలిష్ చేసిందని చెప్తారు, కానీ ఆయన టెంపుల్స్ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన ఆటోబయోగ్రఫీ చదివితే తెలుస్తుంది మీకు. ఇంకోటి ఇది సేపియన్స్, ఇంకో ఫేవరెట్ బుక్. ఇది ఇండియన్ హిస్టరీ కాదు, ఇది మొత్తం హ్యూమన్ హిస్టరీ. ఇది అంటే మనిషి ఎవాల్వ్ ఎట్లా అయిండు, ఫైర్ ఎప్పుడు కనుక్కున్నాడు, ఇలా అగ్రికల్చర్ రెవల్యూషన్ ఏంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఎట్లా వచ్చింది, తర్వాత ఏఐ గురించి, ఏఐ రెవల్యూషన్ అని, మళ్ళీ అట్లా మనిషి ఎవాల్వ్ ఎట్లా అయింది అనేది స్టార్టింగ్ నుంచి. కోతి నుంచి వచ్చిరని చెప్తారు కదా, కోతి నుండి మనిషి ఎవాల్వ్ అవ్వడం, రిలీజియన్ ఎప్పుడు వచ్చింది, కల్చర్, మ్యారేజ్, సొసైటీ ఎట్లా డెవలప్ అయింది. ఇది చాలా బాగుంటుంది బుక్. ఎవరికైతే హ్యూమన్ హిస్టరీ, మనుషుల గురించి తెలుసుకోవాలంటే ఈ బుక్ చాలా బాగుంటుంది. ఇది కూడా సేమ్ ఆథర్. ఈ 3 యాక్చువల్లీ బండిల్లో కొన్నా నేను. ఈ 3 ఒకటే బండిల్లో కొన్నా, ఒకటే సేమ్ ఆథర్ 3 చాలా బాగుంటాయి. హ్యూమన్ హిస్టరీ ఇదంతా. ఇంకోటి ఇండియన్ హిస్టరీలో అన్బ్రేకింగ్ ఇండియా, సంజయ్ దీక్షిత్. ఈ ఆథర్ది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది, ద జైపూర్ డైలాగ్స్ అని, రైట్ వింగ్ ఛానల్. ఇది అన్బ్రేకింగ్ ఇండియా. ఇందులో వెస్టర్న్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఇండియాలో మిషనరీస్ గురించి, అంటే మిషనరీస్ ఇన్వాల్వ్మెంట్ ఇండియాలో ఎట్లుంది, కన్వర్జన్ ఎట్లా జరుగుతుంది, దాని గురించి ఉంటుంది. బాగుంటుంది. ఇప్పుడు మనం ఫిలాసఫికల్ జానర్లోకి వచ్చేద్దాం. నేను మీకు ఫిలాసఫీ గురించి చూపిస్తా. ఇది వెస్టర్న్ ఫిలాసఫీ, అంటే గ్రీక్ ఫిలాసఫీ, అరిస్టాటిల్, ప్లాటో, సోక్రేట్స్, నీషా, మళ్ళీ షాపెనోర్, ఇమాన్యుయల్ కాంట్, వాళ్ళ ఫిలాసఫీ. ఎవరికైతే వెస్టర్న్ ఫిలాసఫీ గురించి తెలియదో, అంటే ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా తెలియదో, వాళ్ళ కోసం ఇది టైమ్ లైన్లో ఉంటుంది. ఇట్లా మొత్తం సీక్వెన్షియల్ ఆర్డర్లో ఒక్కొక్క ఫిలాసఫీ గురించి ఉంటుంది, వెస్టర్న్ ఫిలాసఫీ. ఇది మీకు ఒకవేళ వెస్టర్న్ ఫిలాసఫీ నేర్చుకోవాలని ఉంటే, ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలంటే ఈ బుక్. ఇది ఇండియన్ ఫిలాసఫీ. ఈ బుక్ గురించి ఒక 30 సెకండ్స్ మాట్లాడదాం. మనము ఇండియన్ హిస్టరీ గురించి చదివినప్పుడు ఇండియా ఏన్షియంట్ టైంలో గోల్డెన్ బర్డ్ అంటారు. మనం చేసిన కాంట్రిబ్యూషన్స్, ఇండియా వరల్డ్ అనే 26% గ్లోబల్ ట్రేడ్ ఇండియా నుంచి ఉంటున్నాయని వింటాం, కానీ అసలు చాలామందికి ఈ రోజుకి అవగాహన లేని విషయం ఏంటంటే, ఫిలాసఫీలో ఇండియా కాంట్రిబ్యూట్ చేసినంత ఏ దేశం చేయలేదు ఇప్పటివరకు. మన భారతదేశం ఫిలాసఫీ అంటే జ్ఞాన్ దర్శన్ అని హిందీలో అంటారు ఫిలాసఫీని, మనం కాంట్రిబ్యూట్ చేసినంత ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఈ దేశంలోనే ఎన్నో రకాల ఐడియాస్ పుట్టినాయి. అంటే వేదిక్ ఫిలాసఫీ ఒకటి, దాని తర్వాత బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, చార్వాక, శైవిజం. మనం ఏమనుకుంటామంటే హిందూ రిలీజియన్ అనేది మొత్తం ఒకటి అనుకుంటాం యూజువల్గా. హిందూ రిలీజియన్ అనేది బేసిక్లీ దాన్ని రిలీజియన్ అని చెప్పడం కంటే నేషనాలిటీ కింద కన్సిడర్ చేస్తారు. అంటే మీకు ఫిలాసఫీ అర్థమైతే తెలిసిపోతుంది. ఎవరైతే ఇండస్, ఆ సింధు నది కింద ఉన్న వాళ్ళని హిందూస్ అంటారు. సో హిందూయిజం అనేది ఇప్పుడున్న మోడర్న్ మనం ఉన్న హిందూయిజం ఏదైతే అది కల్మినేషన్, అన్ని రిలీజియన్స్ నుంచి తీసుకున్న ఒక వే ఆఫ్ లైఫ్. అది రిలీజన్ అని చెప్పలేము, అది నేషనాలిటీకి ఎక్కువ సూట్ అవుతుంది. సో బేసిక్లీ ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ హిందూసే అవుతారు, ఎందుకంటే సింధు రివర్ కింద ఉంటున్నాం కాబట్టి మనం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనము ఫిలాసఫీలో చేసిన కాంట్రిబ్యూషన్ ఎంత అసలు చాలా గొప్పది. నేను చదివినప్పుడు షాక్ అయిపోయినా, ఇంత అద్వైత, వేదాంత అసలు ఎన్నున్నాయి. ఏథిజం, ఇప్పుడు ఏదో ఏథిజం నాస్తికుడు అంటారు కదా, యాక్చువల్గా
ఇండియాలో కూడా ఒక నాస్తికవాదం ఉంది. అంటే అది చార్వాక అంటారు. వాళ్ళు దేవుడిని నమ్మరు. దేవుడిని నమ్మని వాళ్ళు ఉంటారు. అది కూడా ఇక్కడే పుట్టింది. ఆ ఆలోచనలు కూడా ఇండియాలోనే పుట్టింది. సో ఇండియన్ ఫిలాసఫీ గురించి పక్కా చదవండి, మీకు చాలా తెలుస్తుంది. రిలీజన్ గురించి కూడా చాలా అర్థమవుతుంది. ఒక టైంలో విష్ణుమూర్తిని నమ్మేవాళ్ళు, శివుడిని నమ్మే వాళ్ళు కూడా యుద్ధాలు చేసుకున్నారు దేవుడి పేరు మీద, మన ఇద్దరం ఒకటి కాదని. ఇట్లాంటివి తెలుస్తాయి మీకు. చాలా రిలీజన్ గురించి అర్థమవుతుంది, ఫిలాసఫీ కూడా అర్థమవుతుంది, అట్లనే రిలీజన్ కూడా చాలా అర్థమవుతుంది. గైస్, ఇది చాణక్య నీతి, అందరూ చదవాల్సిన బుక్ ఇది. ఇందులో మంచి మంచి రూల్స్ ఉంటాయి, కొన్ని అంటే నీతులు ఉంటాయి. అవి మనకి డైలీ లైఫ్లో చాలా హెల్ప్ అవుతాయి. అది కాకుండా ఇది అర్థశాస్త్ర, కౌటిల్య, సేమ్ చాణక్యుడు ఒకడే, కౌటిల్యుడు ఒకడే, చాణక్యుడు ఒకడే. కౌటిల్య అర్థశాస్త్ర, ఇది స్టేట్ క్రాఫ్ట్. అంటే ఒక దేశాన్ని, ఒక రాజ్యాన్ని ఎట్లా నడుపుతాడు, అక్కడ ఏమేమి ఉంటాయి, అందులో కావాల్సిన స్కిల్ ఏంది, అక్కడ అంటే ఎట్లాంటి రాజ్యంని ఎట్లా నడపాలనేది స్టేట్ క్రాఫ్ట్ అంటారు కదా, అంటే దేశాన్ని ఎట్లా నడుపుతారు అనేది. ఈ రోజుకి దీంట్లో ఉన్న ఫిలాసఫీస్ వాడతారు, ప్రిన్సిపల్స్ ఈ రోజుకి వాడతారు. ఇంకేం చూపిద్దాం. ఇది నేను ప్యూర్లీ యూట్యూబ్లో రికమెండేషన్ చూసి కొన్నా. అంటే ఇది కూడా 100 రూపీసే. విరాట్ కోహ్లీ సంథింగ్ ఎవరో, ఇది యూట్యూబ్ రికమెండేషన్ ఎవరో. గైస్, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను రీసెంట్గా కొన్నా, కానీ నా దగ్గర వేరే బుక్ ఉండే, కానీ రీసెంట్గా కొన్నా. ఇది కూడా అందరూ చదవాలి, పక్కా చదవాల్సిన బుక్ ఇది. ఇండియాలో చాలామంది చదవరు, పక్కా చదవండి. ఈ బుక్కే కాదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి. భారత రాజ్యాంగం తెలుసుకోవడం మీ ఫండమెంటల్ డ్యూటీ అది. ఇప్పుడు ఇవన్నీ బుక్కులు చూపించుకుంటూ పోతే ఇక పొద్దున అవుతుంది. నేను చెప్పుకుంటూ పోతూనే ఉంటా, బుక్కులు అయిపోవు. ఇవి దగ్గర ఒక 2019 నుంచి కలెక్ట్ చేసిన బుక్స్ ఇవన్నీ. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మీకున్న క్వశ్చన్ ఏదైతే ఉంటుందో, మీకు బుక్స్ చదవాలని ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు. సో నన్ను అడుగుతారు చాలామంది, అంటే నా రూమ్ చూసిన, నా కలెక్షన్ చూసినప్పుడు నాకు ఒక బుక్ సజెస్ట్ చేయని అడుగుతారు. నేను అప్పుడు వాళ్ళకి నేను చేయనని చెప్తా. ఎందుకు చేయనని చెప్తా అంటే, యూజువల్గా మీరు ఒక రీడర్ని వెళ్ళి బుక్స్ సజెస్ట్ చేయమని బయట అడిగితే వాడికి నచ్చిన బుక్ చెప్తాడు. అంటే ఇప్పుడు నాకు నచ్చిన బుక్స్ నేను చెప్పేస్తా. కానీ మ్యాటర్ ఏంటంటే, మీ ఫస్ట్ బుక్ అనేది డిసైడ్ చేస్తుంది మీరు సెకండ్ బుక్ చదువుతారా లేదా అనేది. సో మీ ఫస్ట్ బుక్ అనేది మీకు నచ్చినట్టు ఉండాలి. యూజువల్గా నాకు ఒక బుక్ సజెస్ట్ చేయని చెప్తే, నేను బుక్ సజెస్ట్ చేయకుండా ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ లేదని అడుగుతా. అంటే నీకు దేని గురించి చదవాలని ఉంది, అంటే కొంతమందికి ఫ్యాంటసీ ఫిక్షన్ చదవాలని ఉంటుంది. వాళ్ళకి నేను వెళ్ళి ఇప్పుడు నేను హిస్టరీ చెప్పలేను కదా, హిస్టరీ సజెస్ట్ చేయలేను, క్లాసిక్ లిటరేచర్ చెప్పలేను. సో ముందున్న వాళ్ళ ఇంట్రెస్ట్ కనుక్కొని వాళ్ళకి తగ్గట్టుగా మనం బుక్ సజెస్ట్ చేయాలి. ఎప్పుడైనా చేస్తే అప్పుడే వాళ్ళు సెకండ్ బుక్ చదవడానికి ఇంట్రెస్టెడ్ ఉంటారు. ఫస్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్, అది డిసైడ్ చేస్తుంది మీరు మళ్ళీ బుక్స్ అవుతారా లేదా అనేది చాలా కేసెస్లో. సో మీలో ఎవరికైనా బుక్స్ చదవాలని ఉంది కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు అంటే, ఫస్ట్ మీరు కూర్చొని ఒకసారి ఆలోచించుకోండి, దేని గురించి చదవాలనుకుంటున్నారు, దేని గురించి ఆలోచించుకోండి ఒకసారి, దేని గురించి చదవాలనుకుంటున్నారు అనేది. ఒకవేళ సెల్ఫ్ హెల్ప్ బుక్ అయితే నేను మీకు చూపించిన, హిస్టరీ చూపించిన, మళ్ళీ నేను చూపించడం కానీ మీరు ఒకసారి యూట్యూబ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సో అట్లా ఫస్ట్ మీ ఇంట్రెస్ట్ తెలుసుకొని దానికి అరౌండ్ బుక్ కొనుక్కోండి. ఉంటాయి బయట దొరికేస్తాయి, అమెజాన్లో దొరికేస్తుంది, లేదంటే యూట్యూబ్లో ఒకరు సజెస్ట్ చేస్తారు. సెకండ్ బుక్స్ చదివితే యూజ్ ఉందా లేదా, ఇది నేను మీకు ఆఫ్టర్ 5 years ఆఫ్ రీడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. బుక్స్ చదవడం వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. అంటే మనిషి సొసైటీని చూసే దృక్పథం, అంటే పర్స్పెక్టివ్ మారిపోతుంది. ఏ విషయమైనా ఒక చదువుకోనోడు ఎవడైతే ఉంటాడో, ఒక ఇన్సిడెంట్ వానికి ఇది జరిగింది అని చెప్పండి, దాని గురించి నీ ఒపీనియన్ చెప్పమంటే వాడు ఒక 1-dimensionalగా చెప్తాడు. అంటే ఓహో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని అంటారు. కానీ ఎవరైతే వెల్ రెడ్ ఉంటాడో, చదివి ఉంటాడు కదా, వాడు మీకు దాని ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్స్, పొలిటికల్ ఇంపాక్ట్స్, ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఏముంటాయి అన్నీ చెప్పేస్తాడు. అన్ని రకాల పర్స్పెక్టివ్స్ ఇవ్వగలుగుతాడు. విననికి కూడా చాలా కన్విన్సింగ్ ఉంటుంది. సో మీరు ఒక చదువుకున్నంత ఆర్గ్యూ చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళని మీరు డిఫీట్ చేయలేరు ఎట్లాంటి ఆర్గ్యుమెంట్లు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు దేని గురించి మాట్లాడుతున్నారు. తెలియకపోతే మాట్లాడరు, తెలుసుకుంటారు వెళ్ళి. సో చదవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మీ ఒకవేళ ఇంగ్లీష్ చదివితే ఇంగ్లీష్ వొకాబులరీ ఇంక్రీజ్ అవుతుంది. మనుషులు బిహైండ్ ద హెడ్, అంటే బ్యాక్ ఆఫ్ ది హెడ్ ఒక మనిషి మాట్లాడుతుంటే దాని వెనకాల ఏ ఉద్దేశం ఉండి మాట్లాడుతుంటారు, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అది తెలిసిపోతుంది.
ఇంకా మీకు వేరియస్ డొమైన్స్లో నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఎక్కడన్నా ఎవరన్నా మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి మీ ఒపీనియన్ని కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు. రేషనల్గా గాలి మాటలు కాకుండా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడగలుగుతారు. సో మీతో మనుషులు కూడా అరే వీడు తెలివైనవాడు, కొంచెం తెలివిగా మాట్లాడతాడు, ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ మీద మాట్లాడతాడు అని ఒక మంచి రెస్పెక్ట్ మీ మీద వస్తుంది. కానీ దానికంటే ఎక్కువ మీ మైండ్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు జర తెలివైన వాళ్ళు లెక్క మారుతారు. మీకు అర్థమవుతుంది సమాజాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా చదవాలి, ఎట్లా లైఫ్లో గోల్ పెట్టుకుంటే దాన్ని ఎట్లా అచీవ్ చేయాలి, ఆ మైండ్ సెట్ ఏముంటుంది అట్లాంటివి. ఈరోజు వ్లాగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన బుక్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి, ఎందుకంటే చాలా హెల్ప్ అవుతుంది. నేను 100 సబ్స్క్రైబర్స్ టార్గెట్ పెట్టుకున్నాను నెక్స్ట్ 2 monthsలో. ఇప్పుడు 27 ఉన్నారు, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఇట్లాంటి మంచి మంచి వ్లాగ్స్ నేను చేస్తూనే ఉంటా. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇది నా బుక్స్ కలెక్షన్. ఇంకా బుక్స్ కొంటే నేను వ్లాగ్స్లో పెడుతూనే ఉంటా. వేరే కొత్తగా ఏమైనా బుక్స్ ఉన్నప్పుడు నేను పెట్టేస్తూ ఉంటా. సో మీరు ఫాలో అవుతుండండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.